నమస్కారం అండి. ఎవరమ్మా నువ్వు? నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న కూడా అదే. ఐసీ. నేనెవరో ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు? నా మనసుకు నచ్చిన మనిషితో మీకున్న అనుబంధం ఏమిటో తెలుసుకుందామని. నీ మనసుకు నచ్చిన మనిషి అంటే రాజా? అవును, అతనితో మీరు మాట్లాడుతుంటే విన్నాను, చూశాను. మీరెవరు? భీమరాజు మీకేమవుతాడు? మీ అందరికీ భీమరాజు అయిన వాడు మీ అందరికంటే నాకు దగ్గరవాడు. నా కన్న కొడుకు. ఏమిటి, భీమరాజు మీ కన్న కొడుకా? నిజానికి వాడి పేరు భీమరాజు కాదు, కృష్ణరాజకుమార్. కోట్లకు అధికారినైన నా ఆస్తికి, ఐశ్వర్యానికి, వంశానికి ఒక్కగానొక్క వారసుడు. మరి తనకెవరూ లేరని, తినడానికి తిండి కూడా లేదని ఎందుకు అబద్ధం చెప్పాడు? తన పంతం నిలబెట్టుకోవాలని. ఏమిటి, కన్న తండ్రితో పంతమా? ఏమిటండి మీ ఇద్దరి మధ్య జరిగిందేమిటి? నువ్వు వాడు ప్రేమించిన పిల్లవని అర్థమైంది. చూడమ్మా, బిడ్డలు లేని మా దంపతులకు భగవంతుడు కృష్ణనిచ్చాడు. కానీ కన్న క్షణంలోనే వాడి కన్న తల్లిని భగవంతుడు తీసుకుపోయాడు. అప్పటి నుంచి తల్లి లేని ఆ బిడ్డని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఆస్తి, ఐశ్వర్యం, నౌకర్లు, చాకర్లు అన్నింటిలోనూ అందరితోనూ అడిగింది లేదనక, కోరింది కాదనక పెంచి పెద్దవాణ్ణి చేశాను. బికాజ్ ఐ కుడ్ అఫోర్డ్. నా ఇష్టం వచ్చినట్టు నేను వాడిని పెంచానే కానీ వాడి మనస్సు మాత్రం స్వతంత్రంగా ఎదిగింది. కృష్ణ, నువ్వు 2 రోజులకోసారి మన మేనేజర్ దగ్గర 10,000, 25,000 తీసుకుంటున్నావట. తీసుకోవడం తప్పు కాదు, కానీ ఆ డబ్బుతో నా కొడుకు ఒక పార్టీ ఇచ్చాడంటే ఆనందపడుతుంది, రేసులు ఆడాడంటే సంతోషిద్దును, సరదాగా ఖర్చు పెట్టుకున్నాడంటే అంతకంటే సరదా పడుదును. కానీ ఆ డబ్బుతో పేదవాళ్ళను ఉద్ధరించడం, ఫ్యాక్టరీ కూలీలకి తిండి పెట్టడం, ముష్టి వాళ్ళకి సహాయపడడం మనకి అవమానం. మన అంతస్తు ఎక్కడ, వాళ్ళ అధోగతి ఎక్కడ? పేదరికంలో పుట్టినంత మాత్రాన, పేదరికంలో బ్రతికినంత మాత్రాన వాళ్ళు మనుషులు కారనుకుంటున్నారా? మనుషులని వాళ్ళని నెత్తికెక్కించుకుంటే ఇంకా ఎత్తుకెక్కాలని మనల్ని తొక్కుతారు. మనం ఈ ఎత్తున ఉన్నామంటే వాళ్ళ నెత్తురు కష్టమే కారణం అని మర్చిపోకండి. అందుకు వాళ్ళకి డబ్బు పారేస్తున్నాం. డబ్బు పారేయటం వల్ల వాళ్ళ కష్టం తీరదు. వాళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళ కష్టాలని కన్నీటిని పంచుకుని వాళ్ళలో ఒక్కడే బ్రతికినప్పుడే మన బ్రతుకు ఒక అర్థం ఉంటుంది. కృష్ణ, నీది అర్థం లేని వాదన. డబ్బు కంటే నీకు పేదరికంలోనూ పేద ఇంట్లోనూ పుట్టిన మనుషులే ఎక్కువ. డాడీ, డబ్బు అనేది ఏ తప్పుడు పనులు చేసైనా సంపాదించవచ్చు, కానీ మనుషుల్ని సంపాదించడం డబ్బు వల్ల కూడా సాధ్యం కాదు. యు ఆర్ మిస్టేకెన్. 100 పారేస్తామంటే 1000 మంది మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. వేలిస్తామంటే మన గుమ్మం దగ్గర కుక్కల్లా కాపలా కాస్తారు నువ్వు చెప్పే మనుషులు. బట్ డాడీ, వాళ్ళు చూపే భయభక్తులు, వాళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదలు మీకు కాదు, మీ డబ్బు. డబ్బుతో కాకుండా మిమ్మల్నిగా ప్రేమించడానికి ఒక్క మనిషిని సంపాదించుకున్న రోజున మీరు గొప్పవారు అవుతారు. అంటే మనిషి బ్రతుకులో డబ్బుకి విలువే లేదంటావా? అవసరమే రాదంటావా? డబ్బు ఒక్కటే మనిషి బ్రతుకు అవసరమైంది కాదంటాను. డబ్బు లేకుండా నువ్వు ఏ పని చేయలేవు తెలుసా? డబ్బు ఉండి చేయలేని పనులన్నింటిలో డబ్బు లేకుండా కొందరు చేశారు చరిత్రలో. ఆ విషయం తెలుసా మీకు? ఉదాహరణలు చెప్పుకుని జీవితాన్ని నడిపించుకోలేవు కృష్ణ. మన జీవితం మరొకరికి ఉదాహరణగా నడిపించుకోవచ్చు డాడీ. ఇలా మాటలు చెప్పడం చాలా తేలిక కృష్ణ, కానీ నువ్వంటున్నట్టుగా డబ్బు లేకుండా, నీ వెనక నా పేరు లేకుండా దేశంలో ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏమీ చేయలేవు. అలా అనుకోవటం మీ అమాయకత్వం డాడీ. ఈ క్షణంలోనే చెప్తున్నాను, మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా, మీ పేరు వాడుకోకుండా, మీరు పెట్టిన నా పేరు వాడుకోకుండా, నేనెవరినో ఎవరికి తెలియకుండా నేను అనుకున్నది సాధిస్తాను. డబ్బుతో జరగనది ఆత్మవిశ్వాసంతోనూ పట్టుదలతోనూ జరుగుతుందని నిరూపిస్తాను. ఛాలెంజ్ చేస్తున్నావా? జీవితమే ఒక ఛాలెంజ్ డాడీ, అందులో గెలిచిన వాడే మనిషి అవుతాడు. మీరన్నట్టు ఇది మన ఇద్దరి మధ్య ఛాలెంజ్ అయితే అందులో నేను గెలుస్తాను, ఆ తర్వాతే మిమ్మల్ని కలుస్తాను. ఓడిపోతే మీతోనే మీ వంశం అంతమైందనుకోండి. గుడ్ బై. అలా వెళ్ళిపోయిన వాడు ఎక్కడుంటున్నాడో, ఎలా ఉంటున్నాడో ప్రతి క్షణం తెలుసుకుంటూనే ఉన్నాను. ఏదో ఒక రోజున కష్టాలకి, నష్టాలకి, ఎదురు దెబ్బలకి తట్టుకోలేక, డాడీ నేను వచ్చేశాను, మీరు చెప్పిందే నిజం, గెలుపు మీదే అంటాడనే ఆశ. అందుకోసమే ఎదురు చూస్తున్నాను. మీరు చెప్పిన కథ వల్ల నాకు 2 నిజాలు తెలిసాయి. ఏమిటవి? 1, భీమరాజుగా వచ్చిన కృష్ణ అసలు చరిత్ర ఏమిటో అర్థమైంది. 2, కృష్ణ వ్యక్తిత్వాన్ని, పట్టుదలను, ఆశయాల మీద ఉన్న నమ్మకాల్ని ఇన్నేళ్లు పెంచిన మీరు తెలుసుకోలేకపోయారని అర్థమైంది. అంటే మీరు ఆశపడుతున్నట్టు కృష్ణ ఏనాటికి లొంగిపోడు. గెలిచిన రోజున మీరే వచ్చి మీ ఓటమిని ఒప్పుకొని తలదించుకుంటారు. అది నా కోరిక కాదు, నా నమ్మకం. వస్తానండి. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.